మందకృష్ణ మాదిగ గుంటూరు పర్యటన నిరసిస్తూ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పరిసపపు శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరులో మందకృష్ణ మాదిగ పర్యటనను అడ్డుకుంటామన్నారు. ఎన్నికల సమయంలోనే మాదిగలు గుర్తుకొస్తారని, మాదిగలను చంద్రబాబుకు గంపగుత్తగా తాకట్టు పెడుతున్నాడని అన్నారు. గతంలో 30 సంవత్సరాలుగా ఏం సాధించాడని అన్నారు. ప్రతిసారి ఎన్నికల అంశం రాగానే వర్గీకరణ అంశం ముందు తీసుకొచ్చి ప్రతిసారి రాజకీయ పార్టీలకు మాదిగల్ని అమ్ముతా ఉన్నాడు. ఈ మాదిగల్ని అమ్మే విధానం ఈ రోజుతో నువ్వు స్పష్టీకరణ చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. 30 ఏళ్ల ఉద్యమంలో నీ వల్ల మాదిగ జాతికి ఒరిగింది ఏమీ లేదు. 30 ఏళ్ల ఉద్యమంలో మాదిగల్ని తెలుగుదేశం పార్టీకి బానిసత్వం చేపిస్తూ ఉన్నావు. నీకు ఎన్నికలప్పుడే చంద్రబాబు నాయుడు నీకు హామీ ఇచ్చినట్టు, నువ్వేమో మాదిగ జాతికి పనిచేస్తున్నట్టు మీరిద్దరు కలిసి నాటకాలు ఆడతా మాదిగ సమాజాన్ని ఇంకొక 40-50 ఏళ్ళు అభివృద్ధి జరగకుండా ఈ రోజు దాకా వెనక్కి తీసుకెళ్ళారు. ఇకనైనా మీరు ఇష్టమాదిగా మాదిగలు నమ్మే ఆలోచన విరమించుకోకపోతే నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కాదు, ఈ రాష్ట్రంలో ఉండబడే మాదిగలు మొత్తం కూడా నీకు అడుగడుగునా సమాజంలో సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు. ఈరోజు నువ్వు ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకొని, చంద్రబాబు నాయుడు అడ్డు పెట్టుకొని, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు తప్పించుకోవచ్చు. ఈరోజు అడుగడుగున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా పోలీసులు నవేంద్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మా ఇంటికి కూడా పోలీసులు పంపించారు. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు నీ తప్పించుకున్నా కానీ రోజు నీ కథని మేము నేర్చుకుంటాం.